రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల రైతులు వ్యవసాయ మార్కెట్కు తెచ్చిన ధాన్యం వాననీటికి తడిచిపోయింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి వరి ధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న తడిచిపోయింది. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాలపై ఆరబోసుకున్న పంటలపై టార్పాలిన్ కవర్లు కప్పుకునే సమయం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. జనగామ జిల్లాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లు పడి వరిధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. పలుచోట్ల రహదారులపై భారీ వృక్షాలు నేలకూలాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, సత్తుపల్లి, కూసుమంచి, చింతకాని, కొనిజర్ల, ఖమ్మంలో గాలి దుమారంతో వర్షం కురిసింది. పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి తీవ్రతకు మామిడి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో గాలివాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లవాన కురవడం అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్రంలో మార్చి 4వ వారం నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలతో 50,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8,000 ఎకరాల్లో మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. మార్చి నుంచి ఈ నెల 2 వరకు కురిసిన వర్షానికి 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం నివేదించగా, ఎకరానికి 10,000 సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 నుంచి 8వ తేదీ వరకు మరో 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక అందగా, రైతువారీ సర్వే వివరాలు వచ్చాక ఈ నెల 20న పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు మరో 26,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ నెల 25న పరిహారం ప్రకటించే వీలుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.